ఒకసారి కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత, కిడ్నీ పనితీరు తగ్గిన తర్వాత, క్రియాటిన్ పెరిగిన తర్వాత దాన్ని మనం రివర్స్ చేయగలమా? రివర్స్ చేయలేమా? ఇది అందరికీ ఉండే ఒక కామన్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ డిజార్డర్స్ 3 రకాలు. ఒకటి పూర్తిగా టెంపరరీ కిడ్నీ డిసీజ్. అంటే ఒక తుఫాన్ లాగా వస్తుంది, మరి ఏదో ఒక తుఫాన్ లాగా తీరం దాటి వెళ్ళిపోతుంది. దీన్ని టెంపరరీ కిడ్నీ డిసీజ్ ఆర్ ఏకే అని అంటారు. రెండో రకం కేటగిరీ వచ్చి క్రానిక్ కిడ్నీ డిసీజ్. అంటే దీర్ఘకాలికంగా కిడ్నీ యొక్క ఫిల్టర్స్ పర్మనెంట్గా పనితీరు తగ్గడం వల్ల క్రియాటిన్ కంటిన్యూస్గా స్లోగా పెరుగుతూ ఉంటుంది. మూడవ కేటగిరీ వచ్చి ఈఎస్ఆర్డి, ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ అంటారు. దీంట్లో 2 కిడ్నీలు కలిపి ఆల్మోస్ట్ 10% కానీ 5% కానీ పనిచేస్తూ ఉంటాయి. ఈ 3 కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ అంటే టెంపరరీ కిడ్నీ డిసీజ్లో కిడ్నీ జబ్బుని కంప్లీట్గా నార్మల్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 monthsలో ఈ టెంపరరీ కిడ్నీ డిసీజ్ ఆటోమేటిక్గా రికవరీ స్టార్ట్ అవుతుంది. రెండవ కేటగిరీ క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీంట్లో క్రియాటిన్ రివర్స్ చేయలేం కానీ బట్ క్రియాటిన్ ముందుకెళ్ళే స్పీడ్ని, ప్రోగ్రెషన్ని మనం స్లో చేసుకోవచ్చు. ఇంక మూడవ కేటగిరీ వచ్చి ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్. ఒకసారి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకున్న ఆప్షన్స్ రెండు. ఏదర్ లైఫ్ లాంగ్ డయాలసిస్ ఆర్ కొత్త కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం. దేర్ఫోర్ క్రియాటిన్ అనగానే అందరికీ పర్మనెంట్ అని కాదు, దీంట్లో కూడా టెంపరరీ, పర్మనెంట్ అన్న 2 కేటగిరీస్ ఉంటాయి.